10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలుగును, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన మాత్రమే కలుగును. హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడి ఉంది అంటే, వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ఆ మాట క్రీస్తుని గురించిన మాట వినడం వలనే విశ్వాసం కలుగుతుంది అని చెప్పి రాయబడి ఉంది. మన అంశం ఏంటి అని అంటే, మనకి విశ్వాసాన్ని, రక్షణను కల్పించే దేవుని యొక్క మాట. ఇదే మన యొక్క అంశం. మన సబ్జెక్ట్ ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యము చెప్పడానికి వచ్చిన నా సబ్జెక్ట్ ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. వినుట వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో ఒకరు రక్షించబడాలన్నా, ఒకరికి దేవుని పట్ల విశ్వాసము కలగాలన్నా, ఆ యొక్క విశ్వాసము కలిగి వారు రక్షించబడాలన్నా, ఈ లోకంలో ఉన్న ఒకే ఒక అంశం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యము. ఈ లోకంలో రక్షణ అనేది దేని వలనో ఈ లోకంలో రానే రాదు. మీరు ఇష్టపడే సినిమా యాక్టర్ల వల్ల మీకు రక్షణ రానే రాదు. మీరు వెంబడించే రాజకీయ నాయకుల వలన మీకు రక్షణ రానే రాదు. మీరు లక్షలు ఫీజులు కట్టి చదివించే మీ పిల్లల వలన మీకు రక్షణ రానే రాదు. మీరు వెంబడించే ఎవరి వలనైనా సరే మీకు రక్షణ రానే రాదు. ₹1,00,000 జీతం తీసుకొచ్చే మీ హస్బెండ్ వల్ల కూడా మీకు రక్షణ రాదు. మరి దేని వలన రక్షణ కలుగుతుంది అని అంటే, కేవలము క్రీస్తు యేసుని గురించిన మాట వినుట వలన మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తే, అక్కడ అపోస్తులైన పేతురు నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ పేతురు నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తులైన పేతురు నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఒకసారి 3,000 మంది, మరొకసారి 5,000 మంది రక్షణ పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇంతమంది రక్షణ పొందడానికి కారణం ఏంటి? పేతురు నిలబడి వాక్యము ప్రకటించినప్పుడు వారికి రక్షణ కలిగింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పేతురు నిలబడి ఏం చేశాడు? ఏదన్నా మ్యాజిక్ షో చేశాడా? ఏదన్నా గారడీ చేశాడా? లేకపోతే ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడా? అది చేస్తే రక్షణ రాదు. అది చేస్తే మారు మనసు రాదు. పేతురు నిలబడి ఏం చేశాడు అని అంటే, యేసు క్రీస్తుని గురించిన వాక్యము ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు మారు మనసు, రక్షణ కలిగింది అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకనే మనకు వాక్యం సెలవిస్తుంది కదా, వినుట వలన మాత్రమే మనకు రక్షణ కలుగును. ఆ మాట కేవలము యేసు క్రీస్తుని గురించిన మాట వినుట వలన మాత్రమే మనకు రక్షణ కలుగును అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని అంటే, ఒక టైంలో నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లి చూపులకి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చూపుల్లో నేను చేసుకోబోయే ఆ యొక్క అమ్మాయి గురించి ఏం తెలిసింది నాకు అని అంటే, అప్పటికే తను 5 సార్లు బైబిల్ చదివేసింది అని చెప్పి తెలిసింది. అప్పుడు నాకు సిగ్గు అనిపించింది. ఎందుకు అని అంటే, అప్పటికి నేను ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. అంటే ఒక్కసారి కూడా నేను పూర్తి చేయలేదు. ఆ మాట విన్నప్పుడు నాకు సిగ్గు అనిపించి, ఆ తర్వాత నేను ఏమని నిర్ణయించుకున్నాను అని అంటే, నేను బైబిల్ మొత్తం చదివేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇంచుమించు 9 సంవత్సరాలు అవుతుంది. నిర్ణయించుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చి బైబిల్ తెరిచి నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు మత్తయి సువార్త నుంచి, కొత్త నిబంధన నుంచి చదవమని చెప్పి దేవుడు ప్రేరేపించారు. అప్పుడు నేను మత్తయి సువార్త నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే ఆ యొక్క వాక్యం చదవడం ప్రారంభించానో, ఆ యొక్క వాక్యంలో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నన్ను ఆకర్షించింది.
ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట, ఆయన బోధిస్తున్న ప్రతి బోధన, ఆయన గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉన్న ప్రతి అంశం కూడా నన్ను ఆకర్షించింది. ఆయన చెప్పిన ప్రతి మాటకి నేను ఎలా అయిపోయాను అని అంటే ఆ యొక్క వాక్యానికి నేను లోబడ్డాను. మత్తయి సువార్త చదివేస్తాను, తర్వాత మార్కు, తర్వాత లూకా, తర్వాత యోహాను సువార్త. ఆయన ప్రేమ గురించి, ఆయన ఎలాంటి ప్రేమమయుడు, ఆయన రక్షణ ఎలా ఇస్తున్నాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన మనందరి కొరకు ఎందుకు మరణించాడు, ఆయన పునరుద్ధానం అంటే ఏంటి, ఆయన తిరిగి పరలోకానికి ఎందుకు వెళ్ళాడు, మరలా ఎందుకు రానయ్యున్నాడు, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు, మనము ఎవరిని, ఆయన ఎవరు అనే అంశాలను పూర్తిగా నేను తెలుసుకున్న తర్వాత నా జీవితమే మారిపోయింది. ఈరోజు నేను ఈ వయసులో ఇక్కడ నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను అని అంటే కేవలము అది నన్ను మార్చిన దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. నన్ను ఏ సినిమా యాక్టర్ నన్ను మార్చలేదు, ఏ రాజకీయ నాయకుడు నన్ను మార్చలేదు. కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే నన్ను మార్చింది. కనుక ఈరోజు ఈ వయసులో మీ ముందు నిలబడి మీకు వాక్యం ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఏమని రాయబడి ఉంది అంటే, నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో నాకు నెమ్మది కలిగించును అని చెప్పి రాయబడి ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగై ఉన్నది అని చెప్పి రాయబడి ఉంది. నీ యొక్క వాక్యము యవనస్తులకు మంచి త్రోవలు నడిపించును అని చెప్పి రాయబడి ఉంది. నీ యొక్క వాక్యము ఈ లోకంలో ఉన్న మనుషులను పాపము చేయకుండా వారిని ఆపుతుంది అని చెప్పి రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యము మనుషులలో భయము పుట్టిస్తుంది అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకని భక్తుడు ఈ విధంగా పాట పాడుతున్నాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవము మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవము మధురమైనది. మేలిమి బంగారు కన్నా భిన్నైనది, మేలిమి బంగారు కన్నా భిన్నైనది. రత్నరాసుల కన్నా కూరదగినది, రత్నరాసుల కన్నా కూరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మది నీచును. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. తర్వాత అంశాన్ని మనం చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చదువు మరొకసారి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలిగెను. హల్లెలూయా. దేవుడు ఆయన మొదట్లో యొక్క సృష్టిని చేసేటప్పుడు ఆయన ఎలా చేశాడు సృష్టిని
అని అంటే ఆయన యొక్క నోటి మాట ద్వారా ఆయన యొక్క సృష్టిని చేశాడు. ఆయన వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. ఆయన సమస్తమైన సృష్టిని కూడా దేవుడు సృష్టించాడు అని చెప్పి రాయబడి ఉంది. ఆ యొక్క నోటి మాటే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా, ఆయన నోటి మాట ద్వారా ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆయన నోటి మాట ద్వారా, ఆ యొక్క నోటి మాట ఉన్న ఆ యొక్క వాక్యము ద్వారా దేవుడి యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచము సృష్టించబడడానికి కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క నోటి నుంచి వచ్చిన మాట, ఆ యొక్క వాక్యము మాత్రమే. మీరు చూస్తున్న ఆ యొక్క పచ్చదనము, మీరు చూస్తున్న ఆ యొక్క సృష్టి, మీరు చూస్తున్న ఆ యొక్క చెట్లు, ఇవన్నీ కూడా దేవుడు ఎలా సృష్టించాడు అని అంటే ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన యొక్క నోటి మాట ద్వారా ఆయన సృష్టించాడు. మీరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మీరు చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై నుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన ఈ సృష్టిని ఎలా నిర్వహిస్తున్నాడు అని అంటే ఆయన యొక్క మహత్యము గల ఆయన నోటి మాట ద్వారా ఆయన యొక్క సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఈ సృష్టిని ఆయన ఎలా తయారు చేశాడు అని అంటే ఆయన యొక్క నోటి మాట అయిన ఆ యొక్క వాక్యము ద్వారా ఆయన సృష్టిని తయారు చేశాడు. ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన ఎలా నడిపిస్తున్నాడు అని అంటే ఆయన యొక్క నోటి మాట అయిన ఆ యొక్క వాక్యము ద్వారా ఆయన యొక్క సృష్టిని యొక్క ప్రపంచాన్ని ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు సృష్టించారు అని అడిగితే మీరేం చెప్తారు? దేవుడు సృష్టించాడా, లేకపోతే కోతులు కొండ ముచ్చుల నుంచి మనం ఏమైనా వచ్చామా? దేవుడే సృష్టించాడు కదా. ఈ ప్రపంచాన్ని కూడా దేవుడే సృష్టించాడు కదా. లేకపోతే ఎవరో చెప్తున్నట్లుగా పిల్లి నుంచి ఎలక, ఎలక నుంచి కుందేలు, కుందేలు నుంచి ఇంకోటి రాలేదు కదా. ఆ సృష్టి దేవుని యొక్క మాట అనబడే ఆ యొక్క వాక్యము ద్వారా మాత్రమే చేయబడింది. ఈ సృష్టిని ఆయన ఎలా నడిపిస్తున్నాడు అని అంటే దేవుని యొక్క మాట అనబడే ఆ యొక్క వాక్యము ద్వారా మాత్రమే ఈ యొక్క సృష్టిని ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంతకీ ఆ యొక్క వాక్యము ఎవరు అనే విషయాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించిన ఆ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ యొక్క వాక్యము ఎవరై ఉన్నారు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ యొక్క లోకానికి మన కొరకు వచ్చింది. ఈ లోకానికి మోషే అయితే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రము ఆయన కృపను, ఆయన సత్యమును తీసుకొని వచ్చాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. మొదటి అంశం ఏమిటి అని అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది, ప్రపంచాన్ని నడిపించేది వాక్యమయ్యున్న ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత రెండో అంశాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. రెండో అంశం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యము మన యొక్క బాధలలో మనకి నెమ్మదినిచ్చేదిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో మన మధ్యలో అది ఎలా ఉంది అని అంటే మన యొక్క బాధలలో, మన యొక్క శోధనలలో, మన యొక్క ఆవేదనలలో, మన యొక్క ప్రతి విధమైన బంధకములలో, మన యొక్క ప్రతి విధమైన సమస్యలలో మనకు ఒక పరిష్కారముగా దేవుని యొక్క వాక్యము మన మధ్యలో ఉన్నది. మనము ఎలాంటి దారిలో వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితిలో మనమున్నా దేవుని యొక్క వాక్యము మన మధ్యలో ఎలా ఉన్నది అని అంటే మనల్ని సరిచేసి నడిపిస్తూ, మనకి నెమ్మదిని కలిగిస్తూ, మనకి సమాధానమును కలిగిస్తూ, మనకు ఒక పరిష్కారముగా దేవుని యొక్క వాక్యము మన మధ్యలో ఉన్నది.
ఆ యొక్క దేవుని యొక్క వాక్యమైన ప్రభు అయిన యేసు క్రీస్తు మన మధ్యలో ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, మన యొక్క ప్రతి విధమైన బాధలకు, శోధనలకు ఆయన పరిష్కారముగాను, సమాధానముగాను, నెమ్మదిగాను ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క వాక్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర చాక్లెట్లు ఉన్నాయి అనుకోండి, నేను పిల్లల్ని ఏమని పిలుస్తాను? చాక్లెట్ కావాలనుకుంటున్న పిల్లలారా నా యొద్దకు రండి అంటాను. ఎందుకు? నా దగ్గర ఏమున్నాయి? చాక్లెట్లు ఉన్నాయి, నేను ఇవ్వగలను. కాబట్టి ఏమంటాను? చాక్లెట్ తినాలనిపిస్తున్న పిల్లలారా నా యొద్దకు రండి, చాక్లెట్ తీసుకోండి అంటాను. ఒకవేళ నా దగ్గర చాక్లెట్లు లేవనుకోండి, నేను ఆ మాట అనగలనా? నేను అనలేదు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న జనులను యేసు క్రీస్తు తన యొద్దకు పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే, మీ యొక్క భారమును తీసివేసి మీకు నెమ్మదిని ఇవ్వడానికి. ప్రభు అయిన యేసు క్రీస్తు వద్ద ఏమున్నది అని అంటే, ఆయన దగ్గర నెమ్మది ఉన్నది. ఆయన దగ్గర ఏముంది అని అంటే, ఆయన దగ్గర సమాధానం ఉన్నది, ఆయన దగ్గర శాంతి ఉన్నది. ఆయన దగ్గర ఈ లోకంలో ప్రతి విధమైన బంధకము నుండి విడిపించే శక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద ఉన్నది. మీ జీవితంలో పాపముతోనూ, శాపముతోనూ, అంధకారమైన జీవితములతోనూ, నిరాశలతోనూ, బాధలతోనూ మీరు జీవిస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు మీ అందరినీ పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అని అంటే, వాటిని అన్నింటినీ కూడా తీసివేసి మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చే ఆ యొక్క శక్తి నా యొద్ద ఉన్నది కనుక నా యొద్దకు వచ్చి మీరు నెమ్మది పొందండి అని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము రెండవ అంశంగా మన మధ్యలో ఎలా ఉన్నది అని అంటే, ఆ యొక్క దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మదిని కల్పించేదిగా మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. మొదటి అంశం ఏం చెప్పాను? రెండో అంశం ఏం చెప్పాను? మూడో అంశాన్ని మనం చూద్దాము. మూడో అంశం ఏమిటి అని అంటే, పేతురు యొద్దకి కొందరు వ్యక్తులు వచ్చారు. కొందరు వ్యక్తులు పేతురు యొద్దకు వచ్చి, మా యొక్క యజమాని మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు, ఆయన భక్తిపరుడైన కొర్నేలి అయి ఉన్నాడు, ఆయన శతాధిపతి అయి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని తీసుకొని రమ్మని పంపించారు అని చెప్పి కొంతమంది వ్యక్తులు వచ్చారు. అప్పుడు పేతురు ప్రార్థన శక్తితో తెలుసుకొని వారితో పాటు కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పేతురు ఏం చేశాడు అని అంటే, ఆ యొక్క భక్తిపరుడైన కొర్నేలి ఇంట నిలబడి పేతురు వాక్యము ప్రకటించాడు. పేతురు వాక్యము ప్రకటించినప్పుడు అక్కడ ఏం జరిగింది అని చెప్పి రాయబడి ఉంది అని అంటే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను అని చెప్పి పేతురు సెలవిస్తున్నాడు. పేతురు ఎప్పుడైతే భక్తిపరుడైన కొర్నేలి ఇంట నిలబడి వాక్యము ప్రకటించాడో, ఎప్పుడైతే కొర్నేలి కుటుంబ సభ్యులు కొర్నేలి ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించారో, ఆ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వారు విన్నారో, అక్కడ జరిగిన అద్భుత కార్యం ఏమిటి అంటే, కొర్నేలి ఇంటికి రక్షణ కలిగింది అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. మూడో అంశం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యము మనకును మన ఇంటికి రక్షణ కలిగించేదై ఉన్నది. హల్లెలూయా. ఆ యొక్క భక్తిపరుడైన కొర్నేలు ఆయన అన్యుడు, ఆయనకు దేవుడు ఎవరో తెలీదు, ఆయనకి వాక్యం అంటే ఏంటో తెలీదు, అతను యూదుడు కూడా కానే కాదు. అప్పటి వరకు ఎప్పుడు కూడా అతను ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన వాక్యమును అంత పూర్తి స్థాయిలో తెలుసుకున్నవాడు కాదు. కానీ ఎప్పుడైతే పేతురు నిలబడి ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క వాక్యమును ఆ యొక్క ఇంటిలో ప్రకటించాడో, ఆ ఇంటికి ఏం కలిగింది అని అంటే, ఆ ఇంటికి ఆ క్షణమే రక్షణ కలిగింది. వారు పరిశుద్ధాత్మ శక్తిని ఆ దినమే పొందుకున్నారు, వారు బాప్టిజం కూడా తీసుకున్నారు అని చెప్పి వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మన ఇంటికి రక్షణ దేని వలన కలుగుతుంది అని అంటే,
దేవుని యొక్క వాక్యము వలన మాత్రమే మనకును మన ఇంటికి రక్షణ కలుగుతుంది అని చెప్పి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రక్షణ దేని వలన కలుగుతుంది? దేవుని యొక్క వాక్యము వలన మాత్రమే మనకును మన ఇంటికి రక్షణ కలుగుతుంది. కానీ ఇతర దేని వల్ల కూడా మనకును మన ఇంటికి రక్షణ కలగదు. పేతురు నిలబడి ప్రకటించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. వారు మారు మనసు పొందారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, వారు నమ్మారు, బాప్టిజం పొందారు. ఆ క్షణమే వారు రక్షణ కలిగింది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమును అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మనం నిలబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన జీవితంలో మనం నడుచుకుంటామో, మనకును మన ఇంటికి రక్షణ కలుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క రక్షణను అనుగ్రహించే వాక్యమైన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము అంగీకరించాలి. వాక్యమును అంగీకరించడము అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము అంగీకరించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని మన హృదయంలోనికి మనము ఆహ్వానించాలి. మన హృదయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనకి మన ఇంటికి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరొక అంశాన్ని కూడా మనం చూసినట్లయితే, ఒక సమయంలో అపోస్తులైన ఒక ప్రాంతంలో వాక్యం ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ వెళ్తున్నప్పుడు దెయ్యం పట్టిన ఒక చిన్నదానికి ఆ యొక్క దెయ్యాన్ని విడిపించినందుకు అక్కడ ఉన్నవారు ఏం చేశారు అని అంటే, రోమీల మధ్యలోనికి యూదులు వచ్చి గలిబిలి సృష్టిస్తున్నాడు అని చెప్పి నిరారోపణ చేసి పౌలును శీలను ఆ యొక్క చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించినప్పుడు పౌలు శీల ఏం చేస్తున్నారు అని అంటే, వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి మయపరుస్తున్నారు. వారు ఆ విధంగా దేవుణ్ణి మయపరుస్తున్నప్పుడు అక్కడ భూకంపము కలిగి ఆ యొక్క చెరసాల బద్దలయ్యి ఆ యొక్క తలుపులు తెరవపడి బంధకములు ఊడిపోయాయి. ఆ క్షణంలో అక్కడ ఉన్న చెరసాల నాయకుడు భయపడిపోయాడు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలందరూ పారిపోయారేమో అని చెప్పి భయపడి తన కత్తి తీసుకొని తానే పొడుచుకొని చనిపోదామని చెప్పి కత్తి తీసుకున్నప్పుడు పౌలు శీల ఆ యొక్క చెరసాల నాయకుడిని పిలిచి, మేము ఎవ్వరము కూడా పారిపోలేదు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ యొక్క చెరసాల నాయకుడు పౌలు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. వాడిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఆ యొక్క చెరసాల నాయకుడితో పౌలు శీలలు చెప్పారు. తర్వాత అతని ఇంటనున్న వారందరికీ దేవుని యొక్క వాక్యమును వారు ప్రకటించారు. తర్వాత రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్టిజము పొందిరి. హల్లెలూయా. చెరసాల నాయకుడి ఇంటికి రక్షణ ఎలా వచ్చింది అని అంటే, పౌలు శీలలో నిలబడి వాక్యము ప్రకటించినప్పుడు చెరసాల నాయకుడికిను అతని ఇంటి వారికిను రక్షణ కలిగింది అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పౌలు శీలలో నిలబడి అక్కడ వారితో గొడవ పడితే రక్షణ రాలేదు. పౌలు శీలలో నిలబడి అక్కడ వారితో వాదములు పెట్టుకుంటే వారికి రక్షణ కలగలేదు. పౌలు శీలలో నిలబడి అక్కడ వారికి మోటివేషనల్ క్లాసులు ఇస్తే రక్షణ కలగలేదు. పౌలు శీలలో నిలబడి అక్కడ మ్యాజిక్ షోలు చేస్తే రక్షణ కలగలేదు. పౌలు శీలలో నిలబడి అక్కడ వారి యొక్క టాలెంట్ ని చూపిస్తే రక్షణ కలగలేదు. అక్కడ వారికి ఉన్న ప్రతిభను చూపిస్తే, వారి టాలెంట్ చూపిస్తే రక్షణ కలగలేదు. రక్షణ దేని వలన కలిగింది అని అంటే, కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క మాట వలన మాత్రమే వారికి రక్షణ కలిగింది. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే వారు ప్రకటించారో, అప్పుడు దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే వారు విన్నారో, ఆ యొక్క చెరసాల నాయకుడును వారి ఇంటి వారును దేవుని యొక్క వాక్యమును అంగీకరించి వారు మారు మనసు పొంది, వారు బాప్తిస్మము పొంది రక్షించబడ్డారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్న మాట, స్పష్టమైన మాట ఏమిటి అని అంటే, వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగును. దేని గురించి వినడం వల్ల విశ్వాసం కలుగును? అంతేనా? లేకపోతే ప్రభాస్ గురించి వినడం వల్ల రక్షణ కలుగుతుందా? లేకపోతే మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా గురించి వినడం వల్ల రక్షణ కలుగుతుందా? లేకపోతే ఇంకెవరైనా బిల్ గేట్స్ గురించి, లేకపోతే అంబానీ, అదానీ గురించి వినడం వల్ల రక్షణ కలుగుతుందా? వినడం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ మాట యేసు క్రీస్తుని గురించిన మాట వినడం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. మీరు వినే ప్రతి మాట వలన మీకు రక్షణ కలగదు. ఈ లోకంలో మీరు వినే ప్రతి మాట వలన కూడా మీకు రక్షణ కలగదు. ఈ లోకంలో మీరు చాలా మాటలు వింటూ ఉంటారు. మీ ఇంటి పక్కన వాళ్ళ నుంచి చాలా మాటలు వింటూ ఉంటారు. మీ స్నేహితుల నుంచి చాలా మాటలు వింటూ ఉంటారు. మీ బంధుమిత్రుల నుంచి చాలా మాటలు వింటూ ఉంటారు. మీ పక్కన ఉన్న వారి నుంచి కూడా చాలా మాటలు వింటూ ఉంటారు. ఏ మాట వలన కూడా మీకు రక్షణ కలగదు. మన పక్కన ఉన్న వారు మనకి ఏ మాటలు చెప్తూ ఉంటారు, వారి వద్ద నుంచి మనం ఏ మాటలు వింటూ ఉంటాము? వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. ఆ మాట వలన మనకి రక్షణ కలగదు. ఈ లోకంలో మరి ఎవరి గురించి మనం మాట్లాడుకుంటే ఆ యొక్క మాట వలన మనకు రక్షణ కలగదు. రక్షణ అనేది కేవలం యేసు క్రీస్తుని గురించిన మాట వినటం వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. కొర్నేలి కానీ, కొర్నేలి ఇంటి వారు కానీ రక్షించబడడానికి కారణం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన మాట వారు వినడం వలన ఆ యొక్క ఇంటి వారు రక్షించబడ్డారు. చెరసాల నాయకుడు కానీ, వారి ఇంటి వారు కానీ రక్షించబడి బాప్తిసం పొందడానికి కారణం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క మాటలు వినడం వలన మాత్రమే వారికి రక్షణ కలిగింది. రక్షణ అనేది కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క మాట వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. ఈ లోకంలో మనకి యేసు క్రీస్తుని గురించిన మాట కాకుండా మరి ఏ మాట అయినా కనుక మనకి పదే పదే వినపడుతూ ఉంటే, వేరే ఏ మాట అయినా సరే మనకి పదే పదే మన చెవులకు తాకుతూ ఉంటే, ఆ మాటలు మనల్ని భ్రష్టత్వంలోనికి పడేస్తాయి. ఒకవేళ కనుక ఈ లోకంలో వ్యర్థమైన మాటలు కనుక మనకు వినపడుతూ ఉంటే, ఆ మాటలు వినపడకుండా మీరు మీ చెవులు మూసుకోండి. యేసు క్రీస్తుని గురించిన మాట కనుక మీకు వినపడుతూ ఉంటే, ఆ యొక్క మాటలు వినడానికి మీరు వేగిర పడమని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే, ఈ లోకంలో మనకి ధనం ఉండొచ్చు, ఈ లోకంలో మనకి అందం ఉండొచ్చు, ఈ లోకంలో మనకి పెద్ద పెద్ద ఇల్లులు ఉండొచ్చు, ఈ లోకంలో మనకి జ్ఞానం ఉండొచ్చు, ఈ లోకంలో మనకి పెద్ద పెద్ద చదువులు ఉండొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్లు ఉండొచ్చు, మన ఇంట్లో బంగారం కూడా ఉండవచ్చు, మన చుట్టూ వేల మంది బంధువులు కూడా మనకు ఉండవచ్చు. మన చుట్టూ ఎందరున్నా, మన దగ్గర ఏమున్నా, రక్షణ లేకపోతే అది వ్యర్థమే. ఆ యొక్క రక్షణ కనుక లేకపోతే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా అది వ్యర్థమే. మనము గనక రక్షించబడకుండా ఉంటే ఈ లోకంలో మనకి ఏమి కలిగి ఉన్నా కూడా అదంతా కూడా వ్యర్థమే. ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఏంటి అని అంటే, చనిపోయిన తర్వాత మనం ఏమీ తీసుకుపోము కదా, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం కదా అని సామెత ఉంటుంది. అది నిజమా కాదా? నిజమేనా కాదా? ఏమైనా తీసుకెళ్తామా మనము? ఈ లోకంలో మనం ఏది కూడా తీసుకెళ్ళలేము. ఒకవేళ తీసుకెళ్ళగలిగేది మనతో ఏదైనా ఉంది అని అంటే అది రక్షణ మాత్రమే. హల్లెలూయా. ఆ రక్షణను మీరు తీసుకెళ్ళడం కాదు, కానీ ఆ రక్షణనే మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అని అంటే,
ఆ యొక్క పరలోక రాజ్యమునకు ఆ యొక్క రక్షణ మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అందుకనే మనకు ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి లేకపోయినా రక్షణను మాత్రం మనం కలిగి ఉండాలి. బైబిల్ ఏమని చదివిస్తుంది అని అంటే, ఆ రక్షణ మీరు కలిగి ఉండాలి అని అంటే, ఆ రక్షణలో మీరు ఉండాలి అని అంటే, ఆ యొక్క విశ్వాసానికి సంబంధించిన రక్షణ కేవలము వాక్యము ద్వారా మాత్రమే కలుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరి అంశాన్ని మనం చూద్దాము. చివరి అంశంలో ఏంటి అని అంటే, ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు ఒక వాక్యాన్ని ప్రకటించారు. వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం ఎలా ఉంటుంది అని అంటే, కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించారు. ఎందుకు అని అంటే వాక్యం అందరికీ నచ్చదు. జబర్దస్త్ జోకులైతే అందరికి నచ్చుతాయి, కానీ వాక్యము. ఒకసారి ప్రభువైన యేసు క్రీస్తు వాక్యం ప్రకటించినప్పుడు కొందరికి ఆ వాక్యం నచ్చలేదంట. వారు ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిష్యులు. అంటే యేసు క్రీస్తు ప్రభుకి ఎంతమంది శిష్యులు చెప్పండి? 12 మంది. 12 మందినా? ఇంకా ఎవరు లేరా? మొదట్లో ఎంతమంది? మొదట్లో స్టార్టింగ్ లో ఎంతమంది చెప్పండి, గట్టిగా చెప్పండి. 60, 70 మంది. కరెక్ట్. అయితే ఆ యొక్క శిష్యులకి వాక్యం ప్రకటించారు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రకటించినప్పుడు ఏమని ప్రకటించారు అని అంటే, ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును తాగుతాడో వాడే రక్షింపబడును అని ప్రకటించాడు. ఆ వాక్యము కొందరికి నచ్చలేదు. ఇంత కఠినమైన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు అని చెప్పి అందులో నుండి 12 మంది కాక మిగతా వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం 12 మంది మాత్రమే ఆ యొక్క వాక్యములో నిలబడ్డారు. మిగతా వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దానికి వారు చెప్పిన కారణం ఏంటి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బోధ చాలా కఠినంగా ఉంది అని చెప్పారు. ఆయన వాక్యము చాలా కఠినంగా ఉంది, ఆ కఠినమైన వాక్యంలో మేము నిలబడలేము కనుక వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన 12 మందితో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మీరెందుకు వెళ్ళిపోలేదు, మీరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు వారితో శిష్యులు మాట్లాడుతున్న మాటని మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడువు. సీమోను పేతురు, సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? ఎవరి యొద్దకు మేము వెళ్తాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవే దేవుని పరిశుద్ధులవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. వెళ్ళిపోయిన వారందరికీ ఆయన మాటలు కఠినముగా ఉంటే, నిలబడిన వారికి ఆయన మాటలు ఎలా ఉన్నాయంట? జీవపు ఊటలుగా ఉన్నాయనంట. హల్లెలూయా. పేతురు అంటున్నాడు కదా, మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము. ఎందుకు వెళ్ళము అని అంటే, నీ మాటలు కొందరికి కఠినంగా ఉన్నప్పటికీ, నీ మాటలు కొందరికి చేదుగా ఉన్నప్పటికీ, నీవు ప్రకటించిన నీ మాటలు, నీ యొక్క వాక్యము అది మాకు ఎలా ఉన్నది అని అంటే, అది జీవపు ఊటగా ఉన్నది. హల్లెలూయా. 4వ అంశం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యము జీవాన్ని ఇచ్చేదిగా ఉన్నది, జీవపు ఊటగా ఉన్నది. అది నిత్య జీవానికి నడిపించేదిగా దేవుని యొక్క వాక్యము మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే, ఆ యొక్క నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తుంది. ఆ యొక్క జీవములోనికి మనల్ని దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఈ లోకంలో మనల్ని ఒకరోజు మనం మరణించిన తర్వాత, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత,
మన యొక్క ఆత్మని రక్షించి ఆ యొక్క నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏదైనా ఉంది అని అంటే అది ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన మాటలు మాత్రమే. అది ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాటలు మాత్రమే, ఆయన యొక్క వాక్యము మాత్రమే. ఆయన యొక్క వాక్యము ఈ లోకంలో ఉన్న జనులకు ఎలా ఉంది అని అంటే అది జీవపు ఊటగా ఉన్నది. ఆ యొక్క జీవముతోనే ఒకరోజు మన అందరము కూడా ఆ యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఎవరైతే నిలబడి ఉంటారో, దేవుని యొక్క వాక్యమును ఎవరైతే వారి హృదయమందు ఉంచుకుంటారో, దేవుని యొక్క వాక్యముతో ఎవరైతే నడుస్తారో, దేవుని యొక్క వాక్యములో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆ యొక్క వాక్యము వారిని ఎక్కడికి చేరుస్తుంది అని అంటే ఆ యొక్క నిత్య జీవానికి దేవుని యొక్క వాక్యము మనందరినీ చేరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము నిలబడవలసిన పునాది ఒకే ఒకటి, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. అది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యమయ ప్రపంచాన్ని సృష్టించింది. దేవుని యొక్క వాక్యమయ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క వాక్యము మన యొక్క పాదాలలో మనకి నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మనకు రక్షణనిస్తుంది. ఆ యొక్క దేవుని యొక్క వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆ దేవుని వాక్యమే ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆ యొక్క యేసు క్రీస్తునే మనకు రక్షణ నుంచి నిత్య జీవానికి నడిపించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ఈ లోకంలో ఆయన తప్ప మరొక ప్రభువు లేనే లేడు. ఈ లోకంలో ఆయన తప్ప మరొక రాజు లేనే లేడు. ఈ లోకంలో ఆయన తప్ప మరొక రక్షకుడు లేనే లేడు. ఈ లోకాన్ని రక్షించేవాడు, ఈ లోకానికి దేవుడు అనేవాడు, ఈ లోకాన్ని నడిపించే నాయకుడు అనేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆయన ఒక్కడే పునరుద్ధానమై ఉన్నాడు. ఆయన ఒక్కడే ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన ఒక్కడే సత్యమై ఉన్నాడు. ఆయన ఒక్కడే జీవమై ఉన్నాడు. ఆ ఒక్కడే అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క వాక్యము మనల్ని ఒక రోజు నిత్య జీవానికి నడిపిస్తుంది, మనకు రక్షణను ఇస్తుంది అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము నా జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని కూడా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము గనక నన్ను పట్టుకోకపోయి ఉంటే, ఈ వాక్యము గనక నన్ను ఆకర్షించి ఉండకపోతే, ఈ వాక్యమును గనక నేను చదివి ఉండకపోయి ఉంటే నేను మరోలా ఉండేవాడినేమో, మరోలా మీకు కనిపించేవాడినేమో, మరోలా మీకు వినిపించేవాడినేమో. కానీ ఈ వాక్యము జీవము కలిగిన వాక్యము నేను పట్టుకున్నాను గనుక, ఆ వాక్యము నన్ను పట్టుకుంది గనుక ఈ రోజు ఇలా మీ ముందర నిలబడి ఉన్నాను. హల్లెలూయా. మనందరికీ ముఖ్యమైనది రక్షణ. ఆ రక్షణ కేవలం యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క మాట, వాక్యము వలన మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఆ యొక్క వాక్యమందు, ఆ యొక్క వాక్యం అనే పునాది అందు మనం నిలబడి మనము జీవించాలి అని చెప్పి ఒక వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. మనము వాక్యము అనే పునాది పైన మనం కట్టబడాలి. మనము వాక్యం అనే పునాది పైన కాకుండా మరి ఇతర అంశాల పైన గనక మనం కట్టబడి ఉంటే, ఒకరోజు శ్రమలు వచ్చినప్పుడు, ఒకరోజు బాధలు వచ్చినప్పుడు మనం పడిపోతాం. ఒకరోజు ఈ లోకంలో శోధన వచ్చినప్పుడు మనం పడిపోతాం. గాలి వాన వచ్చినప్పుడు మనం పడిపోతాం. పునాది బలంగా ఉండాలి అని అంటే ఆ పునాది వాక్యము పైన వేసి ఉండాలి. దేవుని యొక్క వాక్యము పైన మనము కట్టబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యము పైన మనము నిలబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యమే సమస్తానికి మూలమై ఉన్నది. దేవుని యొక్క వాక్యమే సృష్టి అయి ఉన్నది. ఆ యొక్క దేవుని యొక్క వాక్యమే సృష్టికర్త అయి ఉన్నది. ఆ వాక్యము ఈరోజు మన మధ్యలో ఎలా ఉంది అని అంటే మనకి అతి సమీపంలో ఉన్నది. మన చేతులతో మనం పట్టుకునే అంత దగ్గరగా ఆ యొక్క వాక్యము ఈరోజు మన దగ్గరలో ఉన్నది. ప్రపంచ
ప్రపంచాన్ని సృష్టించిన ఆ యొక్క వాక్యము, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ యొక్క వాక్యము, మన కొరకు శిలువలో మరణించిన ఆ యొక్క వాక్యము, వాక్యమైన ప్రభువైన యేసు క్రీస్తు మన చేతుల్లో, మన మధ్యలోనే ఉన్నాడు. అంత సమీపంలో ప్రభువైన యేసు క్రీస్తు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. మనము వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే మనము ప్రభువైన యేసు క్రీస్తుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం. మన చేతుల్లో బైబిల్ ఉన్నప్పటికీ, మన చేతుల్లో వాక్యం ఉన్నప్పటికీ మనము ఆ యొక్క వాక్యమును చదవడం లేదు అని అంటే మనము చదవనిది ఏదో ఒక పుస్తకాన్ని కాదు, మనము చదవనిది ఏదో 4 పేజీలు ఉండే ఒక పేపర్లని కాదు, మనము చదవకుండా పక్కన పెట్టేది ప్రభువైన యేసు క్రీస్తు అనే ఆ యొక్క రక్షకుని. వాక్యములో నిలబడకుండా ఇతర వాటిపైన నిలబడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తులో మనం నిలబడడం లేదు అని అర్థం. వాక్యంలో కాకుండా, వాక్యం పైన కాకుండా వేరే వాటిపైన మనం దృష్టి పెడుతున్నాము అని అంటే మనం ప్రభువైన యేసు క్రీస్తుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అని అర్థం. మన కొరకు రక్తము కార్చిన ప్రభువైన యేసు క్రీస్తుని మనము నిర్లక్ష్యం చేసి పక్కన పెడుతున్నాము అని అర్థం. ఆ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు అయిన దివారాత్రములు మనము ఆ యొక్క వాక్యమును ధ్యానించాలి అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ధ్యానము అంటే ఈ లోకంలో ఒక ధ్యానం ఉంటుంది. ఆ ధ్యానం ఎలా ఉంటుంది అని అంటే అలా కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా కూర్చుంటారు. వారి ఉద్దేశం ఏమిటి అని అంటే మొత్తాన్ని ఖాళీ చేసుకోవాలి. అంటే హృదయంలో ఉన్నదాన్ని, తలంపుల్లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఖాళీ చేసేసుకోవాలి, ఫ్రీ చేసేసుకోవాలి. అంటే ఏమీ లేకుండా ఖాళీ చేసుకోవాలి. అది ఈ లోకంలో ఉండే ధ్యానం. కానీ బైబిల్ చెప్తున్న ధ్యానం ఏమిటి అని అంటే దివారాత్రములు, రాత్రి పగలు మీరు దేవుని యొక్క వాక్యమును నింపుకోవాలి అని చెప్పి చెప్తుంది. ఈ లోకంలో ఉండే ధ్యానం అయితేనేమో సమస్తాన్ని తీసేసి ఖాళీ చేసుకోమని చెప్తుంది. వాక్యంలో ఉన్న ధ్యానం అయితే మీరు సమస్తాన్ని కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలోనూ, మీ తలంపుల్లోనూ, మీ ఆలోచనలోనూ మీరు ఎల్లప్పుడూ ధ్యానించి దాన్ని నింపుకోవాలి అని చెప్పి చెప్తుంది. ఈ లోకంలో ఉండే ధ్యానము ఖాళీ చేసుకోమని ఎందుకు చెప్తుందో తెలుసా? మీరు ఖాళీ చేసుకుంటే ఈ లోకంలో ఉండే సాతాను వాడి మాటలు మీ హృదయంలోనికి, తలంపులోనికి రావడానికి. దేవుని యొక్క వాక్యము దివారాత్రమును ధ్యానించండి, మీ హృదయమును, మీ తలంపులను ఖాళీగా ఉంచుకోకండి అని ఎందుకు చెప్తుందో తెలుసా? ఒకవేళ మీరు గనక మీ హృదయమును, తలంపులను ఖాళీగా ఉంచుకుంటే ఈ లోకము ప్రవేశిస్తుంది, సాతాను ప్రవేశిస్తుంది. అవి ప్రవేశించకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మీ హృదయంలోనూ, మీ తలంపుల్లోనూ ఉండాలి అని దివారాత్రమును దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా వాక్యం మన మధ్యలో ఉన్నది. వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యమే నిత్య జీవము, ఆ వాక్యమే రక్షణ అయి ఉన్నది. ఆ వాక్యములోనే మనం పునాదిగా నిలబడాలి అని చెప్పి ఈ యొక్క వాక్యము ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అంశం ఏం చెప్పాను? వినుట వలన. రెండో అంశము, మూడో అంశము, రక్షణ. నాలుగో అంశము. మీరు వాక్యం చాలా బాగా విన్నారంటే అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన సేవకులకి హృదయపూర్వకంగా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించారు.